లోకి వెళ్ళే ముందు వీడియో క్రియేట్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని 2 రకాల సాంగ్స్తో 2 రకాల డెమోలు క్రియేట్ చేసి ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కొంచెమే వినిపిస్తాను, ఒక 5 సెకండ్స్ వినిపిస్తాను. ఫుల్ డెమోని చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే, ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా వెంట. డెమో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ చాలా బాగుంది. సో అందరూ వాడుతున్నారు, చాలామంది కూడా ఇచ్చాను. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. గడిచిన ఈ 10 రోజుల్లోనే పెట్టాను. సో మీకు వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16లో కిందకి వెళ్ళి అడ్వాన్స్డ్ ఫిల్ పెట్టి ఫోటో డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ పెట్టుకోండి, కట్ చేసుకోవచ్చు. క్రియేట్ పైన క్లిక్ చేయండి, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి ఒక ఫోటోని తీసుకున్నాను, పైన ఇంటూ మార్క్. ఈ ఫోటోని ప్యాన్ అండ్ జూమ్లోకి వచ్చి కరెక్ట్ ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇలా ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఈ ఫోటోని కరెక్ట్గా 30 సెకండ్లు డ్రాగ్ చేస్తాను, 30 సెకండ్స్ పెట్టుకుంటాను. పెట్టి ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియా ఎఫెక్ట్ని క్లిక్ చేశాను. లేయరు, ఎఫెక్టు, బేసిక్ ఎఫెక్టు, గ్యూషన్ బ్లర్ తీసుకొని చివరి పట్టుకొని అప్లై చేయండి. ఇలా ఫుల్గా చేశారు కదా. సెట్టింగ్స్లో ఒక 1%, 2% పెంచుకోండి, 4% పెట్టుకోండి ఈ లెవెల్ అనేది స్ట్రెంత్. ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది, ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా, ఇదే క్లిక్ చేసి ఫుల్గా పెట్టేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ మాత్రం ప్యూర్ గ్రీన్ పెట్టండి. ప్యూర్ గ్రీన్ పెట్టి కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ నెమలీకలు కనపడేలాగా, పికాక్ ఫెదర్ కనపడేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇది అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని ఏం చేయాలంటే మనం సేవ్ చేయాలి. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో పెట్టుకుంటే సపోర్ట్ చేస్తే పెట్టుకోండి, మీ ఫోన్ సపోర్ట్ చేయకపోతే 720లో పెట్టుకోండి, మీ ఇష్టం అది. నేను 1080 పెట్టుకుంటాను, నాకు 1080 సపోర్ట్ చేస్తున్నాను. మీకు సపోర్ట్ చేయకపోతే 720 పెట్టుకోండి. నేను 1080 పెట్టి సేవ్ వీడియో చేశాను. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బ్యాక్కి వచ్చాను, క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను. ఇక్కడ 9:16లో క్రియేట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకున్నాను. దీని సైజు ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఇందాక కూడా 30 సెకండ్స్ పెట్టుకున్నాను కాబట్టి ఒక 30 సెకండ్స్ పెట్టుకొని ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదండి, అది తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కింద కీ కలర్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని ప్యూర్ బ్లూ పెట్టండి. ఇలా ప్యూర్ బ్లూ పెట్టండి. ఈ కలర్ పికర్లో ప్యూర్ బ్లూ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి అటు ఇటు కొంచెం నీట్గా చేసుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ కొంచెం ఎదురుకు ఫార్వర్డ్ చేశాను. చేసేసి కరెక్ట్గా ఈ ఫోటోకి ఇందులో జరుపుకొని కొంచెం పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టుకున్నా. ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాను. నాకు ఇక్కడితో అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. ఫోటోని క్లిక్ చేశాను, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, కట్ అయింది. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను, మళ్ళీ ఫొటోస్లోకి వచ్చాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్, సెండ్ టు బ్యాక్కి వెళ్ళింది కదా, కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చి ఫోటోని కరెక్ట్ పాయింట్లో పెట్టుకున్నాను. మళ్ళీ అయిపోవాలి, ఫోటో అయిపోవాలి, ఇక్కడ మనకి క్లోజ్ అయిపోవాలి ఆ పేపర్ అండి. క్లోజ్ అయింది కదా, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఇలా కంటిన్యూగా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో అలా సెలెక్ట్ చేసుకుంటూ 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేయడం, కరెక్ట్ ప్లేస్లో దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇది క్లోజ్ అయిన దగ్గర సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, కంటిన్యూస్గా ఇలా మీరు మొత్తం పెట్టి కట్ చేయండి. మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు పూర్తిగా చూస్తే సరిపోతుంది వీడియోని. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేశాను, చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను.
సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని చెప్పి డీటెయిల్గా చిన్నగా నీట్గా చెప్తున్నాను, మీకు క్లియర్గా తెలియాలని. ఇలా మీ ఫొటోస్ కూడా ఇలా పెట్టుకోవడం. ఇక్కడికి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ప్రతి ఫోటోని ఫైల్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఇలా మీడియాలోకి పెట్టుకోవడం, ఎక్కడితో అయిపోతుందో అక్కడికి వెళ్ళడం, కట్ చేయడం, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ సేమ్ ఇంకొక ఫోటోని తీసుకోండి. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్కి వెళ్ళిపోయింది. దీన్ని కరెక్ట్గా మళ్ళీ పెద్దగా చేయండి. చివరి పట్టుకొని ఇలా మిడిల్లోకి పెట్టుకొని మళ్ళీ ఇది ఎక్కడితో అయిపోతుందో అక్కడికి క్లోజ్ అయింది కదా, అక్కడ కట్ చేద్దాం. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, కట్ అయిపోయింది. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇంకా లాస్ట్ ఫోటో తీసుకుంటున్నాను. ఇలా 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, ఫార్వర్డ్ చేసుకొని ఇలా పెద్దగా చేసుకొని ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇలా రైట్, సరిపోయింది. ఫొటోస్ అయిపోయినాయి, కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీకు 2 లిరిక్స్ ఇచ్చాను కదా డౌన్లోడ్కి, అందులో మీకు నచ్చిన ఒక లిరిక్ని తీసుకోండి, మీ ఇష్టం. తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగ్ అని ఉంటుంది, లైట్ ఇన్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లైట్ ఇన్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ అని ఉంటుంది, పూర్తిగా పెంచండి. ఓకేనా? పెంచి తీసుకొచ్చి కిందకి జరపండి. ఇలా పెద్దగా తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఈ ప్లేస్లోకి కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడికి మిడిల్లోకి పెట్టేయండి. పెట్టేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ వీడియో చాలా వీడియోస్లో ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను. లవ్ హార్ట్ పార్టికల్స్ అని ఉంటుంది, ఇక్కడికి తీసుకోండి. చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా చేసేసి కరెక్ట్ ప్లేస్లోకి మిడిల్లోకి పెట్టుకొని కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్ తీసేసి ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. హ్యూ అని ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో హ్యూ అని ఉంటుంది లాస్ట్లో. ఇది కలర్ రెడ్ వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇదే సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. స్క్రీన్ అప్లై అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్లో ఓవర్లై అని ఉంటుంది, ఫస్టే ఇది క్లిక్ చేయండి. చాలు, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇంకా కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, చూడటానికి చాలా చాలా బాగుంది. లిరిక్స్ అనేది మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టాల్సిందే. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.